కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పీకుంట మండలం మరి గూటిపేలు గ్రామం సరిహద్దుల్లో ఉన్నటువంటి మరి గంగరాజుల కోట దగ్గర ఉన్నామండి. మరి తిమ్మమాంబ గారి యొక్క జీవిత చరిత్ర, మరి ఆమె యొక్క విశిష్టత, మరి ఇది వరకు గైడ్ అంతా చెప్పారు. మరి ఆమె పుట్టినటువంటి ప్రదేశము బుక్కపట్న గ్రామము, ఆమె మెట్టినీళ్ళు అనగా భర్త యొక్క గ్రామము ఈ గూటిపేలు గ్రామం. మరి ఆమె భర్త నివాసము, ఆమె నివాసం ఉన్నటువంటి ఇదే కోట. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిదే మరి ఈ యొక్క కోట నందే ఈ యొక్క చరిత్ర అనేటువంటిది, తిమ్మమాంబ గారి యొక్క చరిత్ర అనేటువంటిది ఇంతింతే వటుడు అంతే అయినట్లు ఏ విధంగా మనకి తిమ్మమ్మ మరిమాను విస్తరించిందో ఆ విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిమ్మమాంబ గారి యొక్క జీవిత చరిత్ర అనేటువంటిది ఇక్కడే. మరి ఆమె సతీ సాగమనం, ఆమె సంసారం చేసినటువంటి ప్రదేశము ఆ కోట, ఈ ప్రాంతమే. మరి వాళ్ళ వారసులు తరతరాలుగా దాదాపు 700 సంవత్సరాల పైచులకు కూడా మరి ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మరి ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి పర్వదినోత్సవం రోజు మరి అత్యంత వైభవంగా మరి కనీవిని ఎరిగిన రీతిలో ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని భావి తరాలకి అందించాలనేటువంటి స్ఫూర్తిదాయకంగా మరి ఆమె యొక్క వంశస్థులు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మరి వారు ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఈ ప్రదేశం నందే ఆమె ప్రస్థానం అనేటువంటిది, తన భర్తతో మరి ఆమె చరిత్ర అనేటువంటిది ఇక్కడే ప్రారంభమైనటువంటిది. మరి ఈ ప్రదేశం నందు ఈరోజు ఇక్కడ రావడము, మరి మనం కూడా ఎన్నో జన్మ పుణ్య ఫలం లభించినట్లే. మరి ఆ విధంగానే ఇక్కడ ఆమె వంశస్థులు ఉన్నారు, వారితో పెద్దవారితో మాట్లాడి మరి భావి తరాలకి ఎలా స్ఫూర్తిదాయకంగా మరి ఆమె యొక్క జీవిత చరిత్రను ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన విధంగా ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందిస్తూ మరి ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి వారికి మరొకసారి మన కదిరి ప్రేక్షకుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ ఏటా భిన్నంగా ఆలోచించినటువంటి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారిని కూడా అభినందిస్తూ, ఈషా ఫౌండేషన్ సద్గురు గారిని కూడా అభినందిస్తూ మరి ఇక్కడ ఆమె వంశస్థులు ఉన్నారు, వారితో మాట్లాడి అలాగే ఈ సాంప్రదాయాలు అనేటువంటివి విభిన్న రీతిలో మరి కొన్ని వందల సంవత్సరాల నుండి కొనసాగిస్తూ మరి ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో మరి అత్యంత వైభవంగా ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని మరి వాళ్ళు భావి తరాలకి తెలియజేయాలనేటువంటి సంకల్పంతో మరి చాటి చెప్తూ మరి తిమ్మమాంబ గారిని కొలుస్తూ మరి వస్తున్నటువంటి వాళ్ళ వంశస్థులు కూడా అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తూ మరి వారితో ఒకసారి మాట్లాడి మరి ఏ విధంగా ఈ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది, ఎక్కడ ఆమె యొక్క జీవిత చరిత్ర, మరి ఆమె సతీ సాగమనం ఏ విధంగా జరిగింది అనేటువంటిది మరి అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడ వారి యొక్క వంశస్థులు, ఆమె ఆడబిడ్డ వంశస్థులు కూడా అందరూ ఉన్నారు, మరి వారితో మాట్లాడడం. సార్ నమస్కారం, మీ పేరు సార్? గంగరాజు వీరభద్రప్ప. మరి తిమ్మమ్మ మరిమాన్ అంటేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది, మరి ఎక్కడ ఈ భూమండలంలో లేనటువంటిది ఆ మర్రి చెట్టు. మరి ఆ మర్రి చెట్టుతో పాటు తిమ్మమాంబ గారి గురించి ఆమె జీవిత గమనం ఏ విధంగా, ఆమె బుక్కపట్నంలో జన్మించినా కూడా మెట్టినీళ్ళు గూటిపేలు గ్రామము, మరి ఆ గూటిపేలు గ్రామంలో ఆనాటి కుక్కంటి పాలెగాల యొక్క సామ్రాజ్యంలో ఏ విధంగా జరిగింది, అలాగే మీరు కొన్ని తరాలుగా అంటే దాదాపు 700 సంవత్సరాల పైచులుకైంది ఈ తిమ్మమాంబ గారి యొక్క చరిత్ర. ఇక్కడంతా హరికథలుగా, బురికథలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి, ప్రపంచం నలుదిక్కులకు విస్తరించినటువంటి ఈ పేరు ప్రఖ్యాతి మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, మీ వంశస్థులు ఏ విధంగా ఈ యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కదిరి ప్రేక్షకులు? ఒక ఇక్కడ తిమ్మమ్మ తల్లి గంగరాజుల కోట వంశస్థులకు మీ పేరు కోటలుగా బుక్కపట్నం నుంచి మీ పేరు ఇక్కడ గంగరాజు వీరభద్రప్ప, గంగరాజుల కోట చైర్మన్. ఆయమ్మ బుక్కపట్నం పుట్టిల్లు చెన్నకోళ్ళ ఆడబిడ్డ గంగరాజుల ఇంటి కోడలుగా వచ్చింది. ఆయన అనారోగ్యంతో చనిపోతే బాలవేరయ్య గారు స్వర్గస్థులైతే తిమ్మమ్మ అక్కడ మరిమాన్ ఉండే చోట గుండ ప్రవేశం చేసేదానికి కట్టెలు పేర్పించి నాయుడు గారు, కొక్కైన నాయుడు గారిని అనుమతి తీసుకొని ఆయన సకల సౌకర్యాలన్నీ ఆయనే చూసి ఆయన పరీక్ష చేసి మళ్ళా ఆయన అనుమతితో ఆయమ్మ తన భర్త శవాన్ని గుండంలో
ప్రవేశపెట్టి ఆమె కూడా ప్రజల సమక్షంలో అందరూ ఉండంగా, పుట్టింటోళ్ళు ఈటోళ్ళు అందరూ ఉండంగా సజీవ దహనం అయింది. ఆమె సజీవ దహనమైనడు మర్రి కొమ్మలు 4 నాటినారు. ఆ 4లో ఈశాన్యము కొమ్మ ప్రాణం బతికి చెట్టు ఉద్దయ్యి ఆ చెట్టు రూపంలో నేను ఉంటాను అని మా తల్లి చెప్పిందట. అదే మాదిరిగా ఇప్పుడు ఆ మహారుచి అక్కడ ఉంది. మీరు ఎన్ని తరాలుగా ఇది చేస్తున్నారు? ఇప్పుడు ఇది 20 సంవత్సరాలు ఈ కోటను మేము నిర్మించి మళ్ళా పునర్మించి శిథిలావస్థలో ఉండి కోట కట్టించి ఇప్పటి వరకు ఇంతవరకు అభివృద్ధి చేసి దీన్ని అభివృద్ధి చేసి 20 సంవత్సరాల నుంచి మేము మా వంశస్థులు, చనకోల వంశస్థులు, భక్తాదులు అందరూ వంశస్థులుంటే కదా మేమే తప్పకుండా వస్తాం. భక్తాదులు వారి భక్తాదులు అందరూ వస్తారు, బాణాలు పట్టుకుంటారు, అమ్మవారి మొక్కు తీర్చుకుంటారు, ఆయన ఆశీర్వాదం తీసుకొని పోతారు. ఎన్ని తరాలు కొనసాగిస్తున్నారు ఈ సంప్రదాయాలు? అప్పటి నుంచి మా తండ్రి తాతలు ఉన్నకాడ నుంచి జరుగుతూ ఉన్నాయి. అంటే మీ వయసు ఎంత? మా వయసు ఇప్పుడు 78. 78 అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? మీకు ఊహ తెలిసినప్పుడు ఇప్పుడు అమ్మ సమాధి కట్టినప్పటి నుంచి కూడా నేను 40 సంవత్సరాల నుంచి వస్తా ఉన్నా. ఆడ మాని కింద కళ్యాణోత్సవం జరిపించినప్పుడు కూడా నేను వచ్చిన. మేము మా ఆలుబాబులు వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం జరిపించినాం. మళ్ళీ సమాధి కట్టినప్పుడు కూడా వచ్చి కలిసి స్థాపన చేసినాం భార్యాభర్తలు వచ్చి. అప్పటి నుంచి వస్తానే ఉన్నాం 40 సంవత్సరాల నుంచి. 40 కాదు 52 సంవత్సరాలు. గతంలో నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క కోట అంతా కూడా శిథిలావస్థలో ఎక్కడ అంటే అక్కడ ఇదైపోయింది, శిథిలం అయిపోయింది. మరి దీన్ని పునరుద్ధరణ ఎలా చేస్తున్నారో, భావి తరాలకు ఏ విధంగా అందించాలంటే సంకల్పము మీ యొక్క వంశంలో ఏ విధంగా చేస్తున్నారు? భక్తాదులు ఏ విధంగా సహకరిస్తున్నారు? భక్తాదులు అందరూ బాగా సహకరిస్తున్నారు. అందరూ సహకరిస్తున్నారు. వంశస్థులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అమ్మవారి వంశస్థులు, వీళ్ళు, మిగతా భక్తులు అందరూ కూడా సహకరించి అభివృద్ధి చేస్తాను. ఇంకా అభివృద్ధి చేస్తాం. మరి అమ్మవారి యొక్క ఆడబిడ్డ అంటే ఆమె యొక్క వంశస్థులు, చెన్నక వంశస్థులు బుక్కపట్నం గ్రామం నుండి ఇక్కడ వెంచేశారు. మరి ఇప్పుడు మాట్లాడినటువంటి వారు మెట్టినింటి వారు, అంటే భర్త సంబంధించినటువంటి వాళ్ళ వంశీకులు, మరి గంగరాజు వంశకులు, మరి అమ్మవారి యొక్క వంశకులు కూడా ఇక్కడ వచ్చారు. మరి వారితో కూడా మాట్లాడి అమ్మవారి ప్రస్థానం బుక్కపట్నం గ్రామంలో ఏ విధంగా జరిగింది, బాల్య వివాహం జరిగిన తర్వాత ఆమె ఇక్కడ రావడం, మరి సతీ సగమనం జరగడం, ఇవన్నీ కూడా వారు కూడా ఆమె యొక్క జీవిత చరిత్రలో సమపాలలో వారు కూడా సమానత్వం ఉన్నటువంటి వారు. మరి సార్ నమస్కారం, మీ పేరు సార్? నా పేరు సుధాకర్. మరి అమ్మవారి పుట్టింటి వాళ్ళు కదా మీరు? నా పేరు చెన్నక సుధాకరు. మా గ్రామం వచ్చి కురుమామిడి. పూర్వం నుండి మా పెద్దలు చెప్పడం ఏమంటే, తిమ్మమ్మను ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఆమె కొన్ని పడరాని పాటలు చాలా ఇబ్బందులు పెట్టారు ఇక్కడ. ఎందుకు పెట్టారంటే అది అందరికీ తెలిసినదే, కాకపోతే నేను మళ్ళీ తిరిగి తెలియజేస్తున్నాను. 600 సంవత్సరాల క్రితము ఆమెను ఇక్కడికి ఇవ్వడం జరిగింది గంగరాజుల వంశస్థులకు. కానీ ఆమె భర్త పేరు వచ్చి బాలవీరయ్య. అతన్ని కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల అతనికి కుష్టు వ్యాధి సోకింది. కుష్టు వ్యాధి సోకిన తర్వాత ఆమెను ఎవరు తీయలేదు. ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఆమె నివాసం ఉన్న కోట. ఈ కోట కూడా చాలా శిథిలావస్థలోకి వెళ్ళిపోయినది. 20 సంవత్సరాల క్రితము గంగరాజుల వాళ్ళు, చెన్నక వాళ్ళు ఇక్కడికి వచ్చాము. మేము వచ్చేసరికి ఇక్కడ మేకల చెరువు సిద్ధప్ప అనే అతను దీన్ని ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో మేకల చెరువు సిద్ధప్ప అనే వ్యక్తి ఇక్కడ ఫస్ట్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు వాళ్ళు మేము అంతా వచ్చి, అరే ఎవరు సంబంధం లేని వ్యక్తి ఇక్కడ చేస్తున్నప్పుడు మనం బంధువులు ఉన్నాము, ఆమెకు సంబంధించిన వాళ్ళు ఉన్నాము అని చెప్పి చాలా, అందులో మా మామ భద్రప్ప అనే అయిపో, గంగరాజు భద్రప్ప అనే అయిపో దీన్ని ముఖ్యంగా తర్వాత చేతికి తీసుకున్నాడు. ట్రస్ట్ ఉంది, రిజిస్టర్ ట్రస్ట్ చేశాము. ఆ భద్రప్పనే దీనికి అధ్యక్షునిగా పెట్టాము, అప్పుడు చైర్మన్ గా. అప్పటి నుండి ఆ మామ ప్రతి ఒక్కరికి తెలియజేయడము, ప్రతిష్ట చేయడం, విగ్రహాలు తేవడము, ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ మామ సహకారంతో చెన్నకోళ్ళు కూడా మేము ఇక్కడికి రావడము, మా శక్తి కొలది
భక్తులకు మాకు తెలిసిన తోటి బంధువులకు ఇలా వాళ్ళకి తెలియజేసి కోటను మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలా. దీన్ని ఆ తిమ్మమ్మ వంశస్థలం అయినందుకు మనం గుర్తింపులో పెట్టుకోవాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల ముందు చేయడం వల్ల తర్వాత మేము ఈ స్టేజ్కి వచ్చాం. ఇంకొకటి ఏమంటే తిమ్మమ్మ అనడానికి గుర్తింపు ఏమంటే ఇక్కడ దానంతకదే ఇక్కడ మర్రి కొమ్మ ఉద్భవించింది. అది ఎవరు నాటింది కాదు, ఎవరు చేసింది కాదు. ప్రతిష్ట ఎప్పుడు మేము చేసామో ఇక్కడ ప్రతిష్ట చేసిన రోజు చిన్న మొలకగా కనిపించింది. ఆ రోజే కనపడింది. మేము ప్రతిష్ట చేసిన రోజే కనిపించింది. ఆ రోజు నుండి ఈ రోజుకు అది మాకు తెలిసి 23 సంవత్సరాలు ఏ మాను వయసు ఇంకా అప్పటి నుండి మేము మా వంశస్థులు దీనికి ఉన్న కొంతమంది భక్తాదులు అందరూ వచ్చి ఇక్కడ బోనాలు పట్టడము ప్రతి సంవత్సరము ఆనవాయితీగా శివరాత్రి రోజు మేము బోనాలు పడుతున్నాము. ఇక్కడ దయచేసి ఇంకొకటి ఏమంటే అందరూ చూసిన వాళ్ళని చెప్పడం ఏమంటే భక్తాదులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏమంటే గవర్నమెంట్ కూడా దీనికి ఒక ప్రత్యేకంగా ఫండ్స్ రిలీజ్ చేసి దీని కోట చుట్టూ అభివృద్ధి చేయాలని తెలియజేస్తున్నాను. అందరూ వస్తున్నారు మాటలు. అసలు ఈరోజు శివరాత్రికి ఏదో చేస్తున్నారు అన్నారు, కానీ కోటను అయితే పట్టించుకోలేదు. ఈరోజు కూడా కనీసం దానికి ఉన్న కొలాయిలు, ఆ కొలాయిలు కూడా ఎక్కడి నుండి వచ్చి చేయలేము. కనీసం కొలాయిలు కూడా మార్చలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరినో తప్పులు పట్టడానికి కాదు, ఏం కాదు, కేవలం మర్రిమాను తప్ప ఇంకొకటి మొదలు ఫస్ట్ మనిషి పుట్టండి పెద్దవాడు కాదు. మనిషి పుట్టిన తర్వాతే మిగిలిన జరుగుతాయి. కానీ పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, కానీ ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు. ఎక్కడో మాన్న చూసి వచ్చిన వాళ్ళకి అనుకూలం ఉందనే ఉద్దేశంతో అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఈరోజు ఇంత జరుగుతున్నా ఇక్కడికైతే ఎవరు రాలేదు. ఇక్కడ వేసి స్వతహాగా మేమే పెయింట్లు వేసుకున్నాం, మేమే డెకరేషన్ చేసుకున్నాం. కృష్ణమూర్తి అని ఆయన వచ్చేసి 2 గోపురాలు కట్టించాడు. ఎవరు ఇక్కడ చేయలేదు. కానీ గవర్నమెంట్ ఇంత అందరినీ కోరడం ఏమంటే గుర్తించాలా. దీన్ని కూడా కావాలంటే మరిమాన్కు ఒక ట్రస్ట్ ఉంది, దీనికి ఒక ట్రస్ట్ ఉంది. 2 క్లబ్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ డెవలప్ కావాలి. మేము ఇదొక్కటే కోరుకుంటున్నాము. 2 సంవత్సరాల నుండి కనీసం ఇక్కడ వాటర్ లేదు. రీసెంట్గా విష్ణుమూర్తి నాయప ఇప్పుడు పంచాయతీ నుండి మోటార్ తీసిచ్చి 4 రోజులు అవుతుంది. ఇది దీని పరిస్థితి. దయచేసి నేను అందరికీ సభాముఖంగా వచ్చిన వాళ్ళకి తెలియజేయడం అంటే దీని అభివృద్ధి కూడా పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరి అన్నగారు చెప్తున్నటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కావచ్చు, టూరిజం మరి సంబంధించినటువంటి శాఖ కావచ్చు, సాంస్కృతిక శాఖ కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా సమపాలనలో తిమ్మమ్మ మరిమాని యొక్క అంటే అమ్మగారి యొక్క ప్రస్థానం ఎక్కడైతే మొదలయ్యిందో ఆ మొదలైనటువంటి ప్రదేశం నందు తగు వసతులతో ఇదంతా కూడా తిమ్మమ్మ మరిమాను మరి అలాగే ఆమె జీవించినటువంటి ప్రదేశం అంతా కూడా ఒకటే అనేటువంటిది మరి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇది కూడా భాగస్వామ్యమయ్యి భావి ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి వాళ్ళ యొక్క సంకల్పము, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి కృషి స్వతహాగా దాతలచే మరి వంశీకులంతా కూడా కలిసికట్టుగా మరి గోడ నిర్మాణ ప్రాకార నిర్మాణం అనేటువంటివి చేశారు. మరి ఆ విధంగానే అక్కడ ఎంత స్థల పురాణం ఉందో దానికంటే ఎక్కువ విశిష్టత కలిగినటువంటి ఈ స్థలాన్ని కూడా అభివృద్ధి పరచాలనేటువంటిది మరి మన యొక్క ఛానల్ ద్వారా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, కూటమి ప్రభుత్వానికి, అలాగే కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందికుంట వెంకటప్రసాద్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ తగు వసతులు కల్పించాలనేటువంటి వాళ్ళ యొక్క ఆశయాన్ని భావి ప్రపంచానికి అందివ్వాలనేటువంటి ఈ యొక్క స్థల పురాణాన్ని, ఈ స్థల ప్రతిష్టని, ఈ స్థల విశిష్టతని మరి అంతా కూడా గమనించి వారి యొక్క కోరిక మేరకు వారి కోరిక మరి భావి తరాల స్ఫూర్తిదాయంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మరిమానును గుర్తించి తొట్టతొల్లిగా మరిమాను కోసము ఇక్కడ వీసా ఫౌండేషన్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. మరిమానుతో పాటు కూడా కోటను కూడా ఆయన అభివృద్ధి చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రసాద్ అన్న గారికి కూడా తెలియజేయడం ఏమంటే మరిమాను కోట అనేది సపరేట్ కాదు, అంతా తిమ్మమ్మకు సంబంధించినదే. కాబట్టి మరిమాను కోట అనేది విడవీయకుండా అంతా డెవలప్ చేయడానికి పూర్తిగా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. నిలబడండి అమ్మా. మరి తిమ్మమ్మ గారి యొక్క స్థల పురాణం ఇక్కడే మొదలైనటువంటిది. ఆమె యొక్క మెట్టినిల్లు
మరి ఆమె భర్త గారి యొక్క జీవనం గడిపినటువంటి ప్రదేశము ఇక్కడే ఈ కోటనందు గంగరాజుల కోటనందే మరి ఆమె ప్రస్థానం అనేటువంటిది మొదలైనటువంటిది. మళ్ళీ అలాగే ఇది వరకు ఇక్కడ చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటిది ఏదైతే మరిమాన్ ఉందో ఆ మరిమాన్ అనేటువంటిది మరి ఇక్కడ అంటే ఈ కోట పునర్నిర్మాణంలో భాగంగా మరి ప్రతిష్ట చేసేటప్పుడు ఈ యొక్క మరిమాన్ అనేటువంటిది మొదలు దైవాత్మికమైనటువంటి ఆలోచన పరంగా ఇక్కడ చిన్న మొక్కగా ఇక్కడ పుట్టిందని చెప్తున్నారు. మరి 20 సంవత్సరాల యొక్క ప్రస్థానం అనేటువంటిది ఈ యొక్క మర్రి చెట్టు కూడా ఉంది. అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రదేశం అంటే తిమ్మమాంబ అంటేనే ఆధ్యాత్మికం. మరి ఆధ్యాత్మికంతో పాటు మరి వాళ్ళు కొలిచేటువంటి ఇంటి దేవుడు మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానాన్ని మరి ఆ శివలింగాన్ని కూడా ఇక్కడ నెలకొల్పాలనేటువంటి వాళ్ళ వంశకుల యొక్క ఆలోచన విధానము చాలా గొప్పది. మరి దానిలో భాగంగా మరి మనం ఇక్కడ చూస్తున్నటువంటి రుద్రాభిషేకం కూడా ఇక్కడ చేశారంట. మరి ఏటేటా కూడా ఇలాగే కొనసాగిస్తామని మరి వారసులు చెప్తున్నారు. మరి అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఆమె యొక్క కోట అంటే ముందు శిథిలావస్థలో ఉన్నటువంటి ఆమె నివసించినటువంటి ఆమె కాపురం చేసినటువంటి ఈ యొక్క కోటనందు మరి శిథిలావస్థలో ఉన్నటువంటి దీన్ని పునర్నిర్మాణంలో భాగంగా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రదేశము హిస్టారికల్ ప్రదేశము దైవాత్మికమైనటువంటి ప్రదేశాన్ని భావి ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళ వంశీకులు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఈ కోట పునర్నిర్మాణం అనేటువంటిది 20 సంవత్సరాల క్రితం నాంది పలికినటువంటి వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి పర్వదినోత్సవం రోజు మరి ఇక్కడ బోనాల కార్యక్రమం ఇది వరకు చూపించినట్లు బోనాల కార్యక్రమం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క కోట. మరి ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి అంటే గతంలో మనం చూపినటువంటి ప్రదేశము కొద్దిగా అప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటిది. మరి దాన్ని పునర్నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణం చేసినటువంటి వారి వంశీకులు అంటే మరి ఆ కీర్తి కిరీటం లాగా భవిష్యత్ తరాలకి అలాగే ఏదైతే గతంలో ఉన్నటువంటి కోట ఎలాగుందో అలాగా నిర్మాణం చేపట్టాలి భావి తరాలకు తెలియజేయాలనేటువంటి స్ఫూర్తిదాయకంగా వాళ్ళు చేసినటువంటి కృషిని అభినందిస్తూ మరి మేము కూడా ఇక్కడ మరి తిమ్మమాంబ మర్రి చెట్టే కాదు మరి ఆయన జీవించినటువంటి నడయాడినటువంటి స్థలం కూడా విశిష్టత కలిగినటువంటిది. అన్నీ కూడా మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితేనేమి టూరిజం శాఖ అయితేనేమి పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి అన్ని శాఖల సమన్వయంతో గౌరవ కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా అన్నీ కూడా సంయుక్తంగా అభివృద్ధి పరచాలనేటువంటి వాళ్ళ సంకల్ప కార్యరూపం దాల్చాలని మన ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం.